అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆనంద నిలయంగా పిలిచే తిరుమల గర్భాలయంలో బ్రహ్మస్థానం అనే దివ్య స్థలములో శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చా రూపంలో కొలువుదీరి ఉన్నారు. 8 అడుగుల పైగా పొడవున్న స్వామి రూపం స్వయం వ్యక్తమని భావిస్తారు. తిరుమల గర్భాలయంలో బ్రహ్మస్థానం అనే దివ్య స్థలంలో వెంకటేశ్వర స్వామి అర్చారూపంలో కొలువుదీరి ఉన్నాడు. చిరునామాల వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ స్వామి నుదుటిపై ధరించే నామాలకు ఊర్ధ్వపుండ్రాలు అని అంటారు. తిరునామాలు అని పిలిచే వీటిని వారానికి ఒకరోజు ప్రతి శుక్రవారం అభిషేకానంతరం సమర్పిస్తారు. 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులాల కస్తూరిని ఉపయోగించి వీటిని తీర్చిదిద్దుతారు. బ్రహ్మోత్సవాల సమయంలో అనంతరం వచ్చే శుక్రవారాల్లో రెట్టింపు పచ్చకర్పూరము, కస్తూరిని ఉపయోగిస్తారు. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఈ నామానికి రెట్టింపు నామము అని పిలుస్తారు. తిరిగి గురువారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరునామాలను తగ్గించి నేత్ర దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. ఆ నగుమోము చూడాలని భక్తులు తహతహలాడుతారు. ఆ నిలువెత్తు మూర్తిని దర్శించాలని నిలువెత్తు కళ్ళు చేసుకుంటారు. ఆయన కైంకర్యాల్లో ఒక్కసారైనా పాల్గొనాలని తపిస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, జగమేలే ఆ స్వామి అనంత శక్తి స్వరూపుడు. స్థానకమూర్తి అని పేరు. స్థిరంగా ఉన్నందున ధ్రువమూర్తి అని ధ్రువబేరం అంటారు. దేవేరులు లేకుండా ఒక్కరే కొలువుదీరి ఉన్నందున స్థానక విరహమూర్తి అని పిలుస్తారు. పద్మపీఠంపై నిల్చుని సూర్య కటారి అనే నందక ఖడ్గం, వివిధ దివ్యాభరణాలు, కిరీటం, చిరునామం, వక్షస్థలంలో వ్యూహలక్ష్మితో శంకు చక్ర వరద కంటి హస్తాలతో అద్భుతంగా దర్శనమిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ తిరుమల దర్శనం ఎంతో అద్భుతం.